చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. సాధారణంగా ఎవరైనా పెయింటింగ్ ఎలా వేస్తారు? బ్రష్లు, రంగులతో వేస్తారు. ఎందుకు పనికి రాదనుకునే బ్లేడ్తో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం చూసారా? రాజస్థాన్లోని బికనీర్కు చెందిన ఓ కళాకారుడు మాత్రం షేవింగ్ బ్లేడ్ పట్టుకొని కాన్వాస్పై అద్భుతాలు సృష్టిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా బ్లేడ్తో గీసిన ఆ పెయింటింగ్స్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పెయింటింగ్ వేయాలని చాలా మంది కలలు కంటుంటారు. అంతేకాదు ఈ కళతో వారు వారి భావాలను పంచుకుంటారు. అలాంటి పెయింటింగ్ రంగంలో సరికొత్త పద్ధతికి ఊపిరిపోశాడు రాజస్థాన్కి చెందిన ఓ కళాకారుడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కళాకారుడి పేరు మోనా సర్దార్ దూది. రాజస్థాన్లోని బికనీర్లో నివసిస్తున్నారు. కేవలం షేవింగ్ బ్లేడును ఉపయోగించి అందమైన పెయింటింగ్ వేస్తారు. తాను సొంతంగా అభివృద్ధి చేసిన ఈ సరికొత్త కళకి కురేజన్ పద్ధతి లేదా స్క్రాచ్ ఆర్ట్ అని పేరు పెట్టారు. ఈ పద్ధతిలో మొదట కాన్వాస్ పై రంగులను పూర్తిగా పూస్తారు. ఆ తర్వాత షేవింగ్ బ్లేడుతో ఆ రంగులను సున్నితంగా గీకుతూ పలు రకాల చిత్రాలను తయారు చేస్తారు. అనంతరం పెయింటింగ్స్ లా మలుస్తారు. రాధాకృష్ణుల రూపాలను, అందమైన ప్రకృతి దృశ్యాలను అచ్చుగుద్దినట్లు బ్లేడుతో గీశారు సర్దార్. ఈ చిత్రాలు కళాకారులను, ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ప్రాచీన కాలంలో గుహల గోడలపై చెక్కిన కళ నుంచి స్ఫూర్తి పొందినట్లు సర్దార్ చెప్పారు. ఈ బ్లేడ్ టెక్నిక్ తో ఆయన ఇప్పటి వరకు వేలాది చిత్రాలను రూపొందించారు. ఇందులో కేవలం రాధాకృష్ణుల చిత్రాలే 5,000కి పైగా ఉండటం విశేషం. కేవలం 3 నుంచి 4 నిమిషాల్లోనే పెయింటింగ్ ని సర్దార్ పూర్తి చేస్తారు. ఈ విలక్షణమైన ఆర్ట్ కి ఆదరణ పెరుగుతుండటంతో స్వయంగా పెయింటింగ్స్ వేయడంతో పాటు 20 మందికి పైగా విద్యార్థులకు ఈ పెయింటింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. చిత్రలేఖనంలో చాలా రకాలు ఉంటాయి. అయితే వినూత్నంగా ప్రయత్నించాలన్న సర్దార్ తపనే ఈ బ్లేడ్ ఆర్ట్ కి ప్రాణం పోసింది.